హ్యాష్ ట్యాగ్ వి బ్లాగ్స్ బై కృష్ణ. నమస్కారం అందరికి. ఏంటి బెండకాయలు డ్రెస్ బయలుదేరుతున్నాం అనుకుంటున్నారు? బెంగళూరుకి వెళ్తున్నా. మా డాడీ ఇద్దరు రావడంతో 8:30కి బండి స్టార్ట్ చేసి నేను బెంగళూరుకి పయనమయ్యా. 1020 కిలోమీటర్లతో నా జర్నీ మొదలెట్టాను. సో 3 days పడుతుంది బెంగళూరు రైడ్ వెళ్ళడానికి. అయితే మధ్యలో ఎన్నెన్నో అవస్థలు బాడీ పెయిన్స్తో ఈ రైడ్ని కొనసాగించాలన్నమాట. యాక్చువల్ రైడ్ మొత్తం అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తుంటాయి. ఇంకా రైడ్ విషయానికి వస్తే బెంగళూరు దేనికంటే సంపాదన కోసం. వైజాగ్లో ఉన్న సంపాదన సరిపట్లే, అందుకే బెంగళూరు పోతుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో చేసుకోవచ్చు అని చెప్పి బండి తీసి నా పైన బెంగళూరు వైపు సాగింది. మధ్య మధ్యలో ఎన్నెన్నో వింతలు జరిగాయి, విడ్డూరాలు జరిగాయి. అయితే ఫార్వర్డింగ్ వెళ్తే అనుకున్నట్టయితే దేవుడు మన ఎందుకు చూస్తాడు. అందుకే మధ్యలో చాలా అవంతరాలు వచ్చాయి. అనుకున్న డెస్టినేషన్కి సరిగ్గా చేరుకోలేకపోయాను. డే మార్నింగ్తో మొదలైంది, అలా వెళ్ళిపోయి ఎక్కడెక్కడో రికార్డులు చేసుకుంటూ ప్రాపర్ రికార్డింగ్ తెలియక, ఎక్కడెక్కడ రికార్డ్ చేయాలో తెలియక, తెలిసిన దాంట్లో చేసుకుంటూ మనం పయనం అవుతాం అన్నమాట. ఇంకా విషయం ఏంటంటే ఏం లేదు చెప్పడానికి, ఫార్వర్డ్ చెప్పుకుందాం. నేను కట్టిన కట్టుడు ఎలాగుందంటే ప్రేమాలు కలుగుతాం అన్న రేంజ్లో కట్టాను అనమాట. సో జనాలు నన్ను విచిత్రంగా చూడడం మొదలెట్టారు. రైడర్కి ఉండాల్సిన బేసిక్ లక్షణాలు లేవు, కానీ ఎవరు తెలియదు అట్లా మాత్రం బాగానే. అందుకే టో బాక్స్ ప్లేస్లో స్విగ్గీ బ్యాగ్ని పెట్టా, అందువల్ల ఇబ్బంది పడ్డా. మరి దారుణం చూసారు అనుకుంటూ కొందరు, ఇట్స్ వేరే విషయం. ఇంకా రాను మాట్లాడుకుందాం విషయాలు. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఎలిమెంట్స్లో ఉన్నాడని తెలిసి వాడిని కలవడానికి నేను ఎలిమెంట్స్లో వెళ్ళాను అనమాట. గొంతు బాగా వస్తే క్షమించండి, ఎందుకంటే చాలా సైలెన్స్గా కడతాను. దాన్ని ఎలా స్మూత్ చేయాలో నాకు అర్థం కావట్లే. అందువల్ల ఆర్డర్లీ వచ్చినాడు మా ఫ్రెండు, ఆయన మామగారు. వీడేమొచ్చి నా వింత ఆకారాన్ని, నా వింత సతడం చూసి ఫోటోలు తీస్తున్నాడు. ఈడే మా ఫ్రెండ్ ప్రసాద్ గారు. సో ఈ బాబు ఫోటోషాప్ అయిపించి ఫోటోగ్రఫీ అయిపోయిన తర్వాత మా అక్కలు కలవడం కోసం అనేసి ఎలిమెంట్స్లోనే జస్ట్ ముందుకెళ్ళి మా అక్కని కలిసి మాట్లాడేసి దిగలేదు అనుకోండి. జస్ట్ ఇదే మా అక్కల షాపు. అలా వెళ్ళి చూసుకొని మళ్ళీ బెంగళూరు వైపు నా పయనం మొదలెట్టాను. ఎక్కువసేపు మాట్లాడలేదు, తక్కువసేపు. మనకు అప్పటికి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో జస్ట్ అలా మాట్లాడేసి వెళ్ళిపోయాను అనమాట. క్షేమ కొనుక్కున్నాను. అక్కడి నుంచి పైన అయిన తర్వాత మధ్యలో ఫ్యూయల్ తక్కువ ఉందని తెలుసుకొని ఫ్యూయల్ కొట్టించుకున్నాను. అక్కడ కూడా అలాగే మంచి విచిత్రంగా చూశారు మనుషులు. అందులోని నా బండికి ఒక షీల్డ్ ఉంటుంది, ఫార్వర్డ్గా మీకు చూపిస్తాను. ఆ షీల్డ్ వల్ల ఇంకా విచిత్రంగా చూడడం మొదలెట్టారు అనమాట మనల్ని. ఇది సిప్పల్ షీల్డ్. ఇదిగోండి, ఇలాగే నా ప్యాకింగ్ 2 బాక్స్ లాగా స్విగ్గీ బ్యాగ్ని అరేంజ్ చేశాను. పైన ఒక చైరు కూర్చోడానికి, కింద సూట్ కేసు. లొకేషన్ బాగుందని ఒక ఫోటో తీశాను, అదే లొకేషను. సో అలా అన్నవరం రోడ్ మీద వెళ్తుంటే ఒక ఫ్యామిలీ కనిపించింది. వాళ్ళు చాలాసేపు నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. సో నన్ను చూసి బండి ఆపారు అనమాట. పడిపోతుంది, బండి ఆపించారు, అన్నీ అడిగారు అనమాట. దాని గురించి కూడా మీకు వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళ మట్టిలోనే వినండి. ఎవ్రీ 100 km హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తాను. పర్ డే ఓన్లీ 300 kilometers కొడతాను. ఇదివరకు ప్లాటినం మీద హైదరాబాద్ టు వైజాగ్ వచ్చాను. హెచ్ఎఫ్ డైరెక్ట్స్ అయితే ఇదే ఫస్ట్ టైం. ఎక్కడ మీది? వైజాగ్. సో వాళ్ళని అలా కలిసిన తర్వాత అన్నవరంలో కాసేపు ఆపుకొని ఆల్మోస్ట్ ఒక 1 hour ఆపేసాను ఇంకో వెహికల్. ఇంజన్ కూల్ అవ్వాలండి, అండ్ మనకు కూడా ఆకలి తీర్చుకోవాలి. సో ఇంకా మధ్యలో ఎక్కడ వీడియో తీయకుండా తిన్నగా రాజమండ్రి బ్రిడ్జ్ మీద వీడియో తీసా. అది మొత్తం ఉన్నా మీకు ఇబ్బంది ఉంటుంది అనేసి
కొంచెం పెట్టాను. అయితే రాజమండ్రి బ్రిడ్జ్ దాటిన తర్వాత ఎక్కడో ఒక హాల్ట్ టీ కోసం ఆగాను. అక్కడ కాన్వర్జేషన్ కూడా ఒకసారి వినండి. అంటే కొందరు ఆశ్చర్యపడతారు, కొందరు జాగ్రత్తలు చెప్తుంటారు మనందరికి. అది కూడా మీరు ఫర్దర్గా వినొచ్చు. వాళ్ళ మాటలు కూడా వినిపిస్తున్న తర్వాత మనం ఏలూరు చేరుకుందాం. వైజాగ్ వెళ్తున్నాం. వైజాగ్ నుంచి వస్తున్నాను, బెంగళూరు వెళ్తున్నాం. ఏంటి కూర్చున్నా ఇవన్నీ ఏంటి తింటానికా? తింటానికా? మా అమ్మగారు ఇచ్చారు, లాస్ట్ మినిట్లో ఇచ్చారు, అది వదిలేసారు నాకు తొందరగా. అది బెంగళూరు వెళ్తావా ఇప్పుడు? వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి అమ్మా. వైజాగ్ నుంచి వస్తున్నాడు. అవన్నీ ఎందుకు? ఇది పొరపాటున యాక్సిడెంట్ అయితే వదిలే కానీ కట్టుకుంటాడు ముందు జాగ్రత్త. నువ్వేంటి అక్కడ ఉద్యోగం ఉద్యోగం కోసం వెళ్తున్నావు బెంగళూరులో? మరి సిగ్గు ఎందుకు? అది బాక్సులు ఉంటాయి, 2000 3000 ఉంటాయి, దాని బదులు ఇది పెట్టాను. బాక్స్ అందులో కెమెరాలు అన్నీ ఉన్నాయి నాకు. అదే లేకపోతే కొంతమందికి జర్నీ చేయడం ఇష్టం, అలా వెళ్తున్నావు? ఆర్డర్లు ఉంటాయి కొన్ని. ఆటలు కాదు, జర్నీ చేయడం వెళ్తున్నావా ఏంటి ఇష్టం అని? నాకు జర్నీ చేయడం ఇష్టం ఉండదు, నాకు ఇష్టం లేదు. అది ఇంతమంది చాలా మంది బెంగళూరులో బళ్ళు వేసుకుని వెళ్తారు శనివారాలు. అవును, నేను హైదరాబాద్ టు వైజాగ్ వచ్చాను, ఆ. మళ్ళీ ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాను. బాబాయ్ ఎక్కడన్నా ఆగుతావా? ఇప్పుడు ఆపి నాకు అరగంట అయింది ఆపి ఆ. మొదలెడుతున్నాను మళ్ళీ. మరి పడుకోవాయిగా? రాత్రి విజయవాడలో ఆగిపోతాను. విజయవాడలో రూమ్ తీసుకుంటా. అక్కడ ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ ఆగిపోయి మళ్ళీ మన్నాడు అమ్మవారి దర్శనం చేసుకొని కడప. ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? 500 రీసెంట్గా స్టార్ట్ చేశాను, ఒక 6 నెలలు అవుతుంది. డబ్బులు పడతాయా? ఛానల్ స్టార్ట్ చేసింది. ఎక్కడికి ఎందుకు వెళ్తున్నావు? ఊరికేనా? లేదు, జాబ్ కోసం ఏం చదువుకున్నా? డిప్లొమా చేశాను. ఎక్కడి నుంచి వస్తావు? వైజాగ్ నుంచి. బెంగళూరు వెళ్తున్నావు? బెంగళూరా? అని విసుకొస్తుంది కదా డ్రైవింగ్ చేసి. బెంగళూరు ఏదైనా అంతే, సేఫ్టీ అంతే. బెంగళూరు వెళ్తావా? వైజాగ్ నుంచి వస్తున్నాడు. అదే బెంగళూరు అన్నాడు, విజయవాడలో ఆగిపోతాడు. మళ్ళీ ఇలాంటి షాపు దొరికితే లేదని ముందు ఆగిపోయాను, లేదంటే ఒక 40 కిలోమీటర్లు కొట్టి ఆపుదాం అనుకున్నాను. కొద్దిగా నెమ్మదిగా ఇల్లు కంగారే మనం మాకు వెళ్తారు అందరినీ. అది నా జీవితానికి కూడా అందుకే చాలా చదువుగా కావాలి. మరి ఇల్లు వెళ్ళేవాళ్ళు కార్లో వెళ్తారు. ఫోన్ కూడా చూస్తాడు ఇక్కడ, ఫోన్ చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ ఫోన్ చూస్తే పైకి వెళ్ళిపోయానండి, అంటే తల మొత్తం కిందకి దింపాలి ఫోన్ అంటే. మ్యాప్ పెట్టుకుంటావా? రూట్ మ్యాప్ పెడతాను, పాటలు వింటానమ్మా. నిద్ర రాకుండా ఏదో ఒకటి వాగా లోన మాటలు పెట్టుకుని ఎంతో వెళ్తా ఉంటాడు, వెళ్ళ పెట్టుకుంటాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని. సరే విజయవాడ దేవాలయం జాగ్రత్తగా నెమ్మదిగా బాబు. వైజాగ్ నుంచి వెళ్తాను. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ జాగ్రత్తగా వెళ్ళమ్మా, నెమ్మదిగా వెళ్ళు అని చెప్పేసి అనేసి అన్నారు. సో అక్కడి నుంచి నా పైన తల మొదలైపోయింది. ఇంకా ఆల్మోస్ట్ టైం వచ్చింది 6:35 అయిపోయింది. సో ఇంకా చాలా ఫాస్ట్ చూస్తాను. సరే ఫోటోలో తెలుసు చూసి ఎస్ చెప్పాను కదా, ఇదే హైవే మీద సెంటర్ చూస్తా మెసేజ్ వేరు కదా. అక్కడి నుంచి బయలుదేరి మనం ఏలూరులోకి ఎంటర్ అయిపోయి, యాక్చువల్లీ విజయవాడ హాల్ట్ అనుకున్నాం, బట్ అప్పటికే రాత్రి అయిపోవడం వల్ల హైవే మీద కొట్టడం సేఫ్ కాదని, అంటే ఫస్ట్ టైం లాంగ్ జర్నీ చేస్తున్నాం కదా, నేను ఎందుకో రిస్క్ తీసుకోదలుచుకోలేదు విజయవాడ దాకా, అందుకే ఏలూరులోనే ఆగిపోయాను. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్తే ఫస్ట్ ఓయో రూములు చెక్ చేస్తారు, మనం అది చెయ్యం. అక్కడ దగ్గరలో ఎవరైనా ఆటో వాళ్ళు ఉంటే వాళ్ళని భయ్యా మనకి ఇక్కడ ఎఫర్టబుల్ ప్రైజెస్లో హోటల్స్ ఏమన్నా అడుగుతాను.
వాళ్ళు 2-3 హోటల్ చెప్తారు, ఏదో ఒక హోటల్కి వెళ్ళిపోవడం డైరెక్ట్గా. అలాగే అక్కడ ఒక అతన్ని అడిగాను, ఆటో అతన్ని, రాయల్ హోటల్ ఏదో చెప్పేది, న్యూ రాయల్ హోటల్ అని. మీకు అది డే 2లో చూపిస్తుంది, కానీ డే 1లోనే దాన్ని వీడియో తీయలే, అప్పటికి బాగా అలసిపోవడంతో నేను వీడియో తీయలేదు. సో ఇక్కడితో నా డే 1ని కంప్లీట్ చేస్తూ డే 2లోని ఏ హోటల్ దిగానో మీకు చూపిస్తాను. ఇంతటితో సెలవు తీసుకుంటూ నేను సైన్ ఆఫ్ చేస్తున్నా. గుడ్ నైట్ అందరికీ. మన మధ్యలో గోదావరి నీళ్ళు తగిలే కాబట్టి కొంచెం ఎటకారం చెప్పుకుందాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, కింద కామెంట్ కూడా చేయండి, ఏదైతే అది.